నుంచి నేను ఇక్కడ నిలబడిన తర్వాత నాకు చిన్న ప్రేరేపణ కలిగింది. నేను అనుకోలేదు కానీ సిద్ధపడలేదు. పేదర్ అనే దేవుడు మాట్లాడటం జరిగింది. అదే నెహెమ్యా. అది పెద్ద ప్రసంగంగా కాదు కానీ 2 మాటలు కాస్త తూకిగా మాట్లాడి తర్వాత మెసేజ్లను కొనసాగుతాము. అది కూడా తూకిగా చెప్తాను ఈరోజు. ఇంకో చిన్న విషయం ఏమిటంటే మర్చిపోయాను. వచ్చే ఆదివారం బల్లారాధన కార్యక్రమం ఉంటుంది. ఈ వారం అంతయు చక్కగా దేవుని సందులో ప్రార్థనలో పాల్గొనండి. 2వ దినది కూడా సిద్ధపడి బల్లారాధనలో వచ్చే ఆదివారం పాల్గొనవలసిగా మనం చేస్తున్నాను. మర్చిపోవద్దు. వారం వచ్చినట్టు మణిగారిని నేను ఈ సంవత్సరంలో మనకు నెక్స్ట్ ఆన్లైన్ పేరు సెప్టెంబర్లో ఆన్లైన్ పేరుకి పిలిచాను. నేను పిలిచాను. ఎందుకంటే కొంచెం మనకి 23 అక్టోబర్లో పిలిచాను. నేను అప్పుడు ఉన్నటువంటి అనుభవం కంటే నేను పోయిన వారంలో విన్నటువంటి వాక్యం చాలా డెప్త్గా అనిపించింది. అందుకని నాకు ఇన్స్పైర్డ్ అయ్యి బ్రదర్ ఇలాగా మాకు అది ఈ సంవత్సరానికి లాస్ట్ ఆన్లైన్ పేరు తప్పకుండా రావాలి అంటే తప్పకుండా వస్తామన్నారు. నవంబర్లో కూడా వస్తున్నారు. నవంబర్ కూడా డేట్స్ ఇచ్చాను. కనుక అందరూ ఇప్పటి నుండి చక్కగా ప్రార్థనలో కొనసాగండి. దేవుని యొక్క సందులో చక్కగా దేవుని యొక్క కృపలో, ఎందుకంటే దేవుడు చెప్పాడు ఆయన సన్నిధిలో ఆయన బలమును వెతుకొని అని రాయబడి ఉంది. కనుక ఆయన యొక్క ఆత్మీయమైన బలమును పొందుకొని మనందరం కూడా ముందుకు కొనసాగుదాం. సరే, నేను టూకీగా నెహెమ్యా విషయం 2-3 మాటలు చెప్పేస్తాను. నెహెమ్యా దేవుని బిడ్డలారా, నెహెమ్యా అంటే అసలు మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే పడగొట్టబడిన శిథిలములు సైతం కూడాను కట్టగలిగిన వాడిగా బైబిల్ గ్రంథంలో వ్యక్తులు రాయబడింది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పడగొట్టబడినటువంటి శిథిలములు సైతం అది నేల మొత్తం అయిపోయింది. వినాలి ఇక్కడ అక్కడ తిరిగి కట్టి తప్ప నేను మాత్రం అక్కడ ఆనవాళ్ళు లేవు. లేదు, అది తిరిగి కట్టాలి. కనుక బైబిల్ గ్రంథం అంతటిలో కూడా ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఆ శిథిలంలో సైతము కూడాను పునర్నిర్మించటంలో ఒక ధీటైన వ్యక్తిగా బైబిల్ నుంచి చెప్తుంది. అసలు ఈయన జీవితం ఏమిటి, అసలు ఈ పరిస్థితి ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ఈయన పారసీక దేశ రాజు అయినటువంటి అత్తహస్త అటువంటి రాజు దగ్గర కప్పారు. అంటే గిన్నెని అందించేవాళ్ళు. ఇది ఒక ఉద్యోగం. అది ఏమండి, గిన్నెని అందించేది. ఏ గిన్నె ఒట్టి గిన్నె కాదు. ఒట్టి గిన్నె అందించే ఉపయోగం ఏమిటి? ద్రాక్ష రసముతో ఉన్నటువంటి గిన్నెని అందించేవాడు. అది ఒక ఉద్యోగం, అతను ఒక డ్యూటీ. కనుక దేవుని బిడ్డలారా, ఈయన ఇజ్రాయేలీయుడే. అయితే నెబుకద్నెజరు కాలములో ఆ యొక్క యెరూషలేము నగరము, దాంతో పాటు దేవుని యొక్క మందిరము కంప్లీట్ కొలాప్స్ అయిపోయిన సంగతి అందరూ తెలిసిందే. పూర్తిగా ధ్వంసం చేయబడింది. అగ్నితో కాల్చబడింది, ధ్వంసం అయిపోయింది, శ్మశానముగా మారిపోయింది, బూడిదెలిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి స్థితి వాస్తవానికి నెహెమ్యాకు తెలియదు. తెలీదు అని అక్క నువ్వు ఎట్లా అంటావు? తెలిసేమో అంటాడు. తెలియదు కనుకనే ఒక వ్యక్తి వచ్చి చెప్పాడు నెహెమ్యా గ్రంథం. నెహెమ్యా గ్రంథం ఎజ్రా తర్వాత ఉంటుంది.
మొదటి నుండి 3 వచనం చదవండి త్వరగా. అతల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు చదువయ్యా. మొదటి 20వ సంవత్సరంలో కిస్లేవు మాసమున నేను షూషన్ కోటలో ఉండగా నా సహోదరుల్లో హనానీయును ఒకడును యూదులలో కొందరు వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకున్న యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారిని అడగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పి. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి మన ఇంటికి వచ్చినప్పుడు యోగక్షేమాలు శుభక్షేమములు అని అడుగుతాం. ఒక ఇంటిని అడగము. అవసరమైతే మన వాళ్ళందరూ బాగున్నారండి, బంధువులంతా ఏమండి మన బంధువులంతా బాగున్నారా అని అడుగుతూ ఉంటాం. అలాగే ఇక్కడ కూడాను శ్రేష్టము ఎక్కడిది శ్రేష్టం? ఈ శేషం ఎక్కడి? ఎవరు అసలు శేషం అంటే? దేవుని పిల్లలు ఆలోచించండి. ఈ శేషం గురించి చెప్పాలంటే నిజంగా ఒక సబ్జెక్టే, కానీ ఇప్పుడు చెప్పండి. శేషము ఏదే కాలంలో కూడాను బలిపీఠం పడుకుంటున్నప్పుడు ఇశ్రాయేలులో దేవుడు జ్ఞాపకం చేసుకుని శేషం ఉంచుతానన్నాడు. అయితే ఎందుకు ఆడినటువంటి ఏలియాతో దేవుడు చెప్పాడు, ఎందుకు ఏను మొదలు ఎదురాడతావు? నేను ఇంకా బయలుకు మోకాలను ముద్దు పెట్టుకున్నటువంటి వారు 7,000 మంది శేషంగా ఉంచాను అన్నాడు రోమిల్ రాష్ట్ర పత్రిక. ఇది ఇట్లానే ఉంచండి, మీకు అర్థం కావడానికి శేషం చెప్తున్నాను. రోమిల్ రాష్ట్ర పత్రిక పుస్తకాలు చూడండి అమ్మా. 11వ అధ్యాయము, రోమపత్రిక 11వ అధ్యాయము 2, 3, 4 చదివారు. తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలియాను గురించిన భాగంలో లేఖనము చెప్పినది మీరు ఎరుగరా? ప్రభువా, వారిని ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠంలో పడగొట్టిరి, నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను, నా ప్రాణము తీయచూచుచున్నారు అని ఇశ్రాయేలునకు విరోధముగా దేవుని అతడు వాదించుచున్నాడు. చూసారండి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏలియా దేవుడు చెప్తా తాను ముందరికి వెళ్తున్న ప్రజలను దేవుడు విసర్జించలేదు అని రాయబడం. అండర్లైన్ చేసుకోవాలి, అండర్లైన్ చేసుకోవాలి పైవారితో సహా. ఎంతో గొప్ప మాట. మన దేవుడి పేరే ఆశ్చర్యకరం, మన దేవుడే అనంత జ్ఞానం, మన దేవుడే ప్రేమ స్వరూపి. ఎవరిని విడదాడే దేవుడు కాదు. తాను ప్రేమించిన జనం కోసం, ప్రాణ పెట్టిన జనం కోసం అనంటే ముందే ఎదిగి ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించండి, అంత గొప్ప మాట. తాను ముందెదిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు అంటే దేవుడు ఇశ్రాయేలు ముందే ఎదిగి ఉన్నాడు, వాగ్దానాలు చేశాడు, గొప్ప స్వాస్థ్యంగా ఎంచుకున్నాడు. అయ్యా మీ భాగ్యం చాలా ఉన్నతమైంది అన్నాడు, ఎన్నో వాగ్దానాలు కానుకలయ్యాడు. అంతవరకు ముగించబడలేదు. దేవుడు వారిని విసర్జించలేదు అని చెప్తున్నాడు. అయితే ఏలియా వాదించాడు. దేవుడు బిడ్డలారా, ఏలియాను కూర్చున్న భాగంలో లేఖనము చెప్పుతున్నది మీరు ఎదుగునా? చదివేయాలి 3వ వచనం. ప్రభువా, వారిని ప్రవక్తలను చంపిరి, అది అంటున్నాడు. ఎదురుతున్నాడు, నీ బలిపీఠమును పడగొట్టి నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను, నా ప్రాణము తీయచూచుచున్నారు అని ఇశ్రాయేలునకు విరోధముగా దేవుని ఎదుట అతడు వాదిస్తున్నాడండి, వాదిస్తున్నాడు. ఏలియా దేవుని యొక్క సన్నిధిలో దేవునితోనే వాదిస్తున్నాడు. దేవుని పిల్లారా, వారు ప్రవక్తను చంపారయ్యా, ప్రవక్తను చంపేశారు, బలిపీఠములు పడగొట్టారు. ఇన్ని కార్యాలు చేస్తే చివరికి నేనే తప్పించుకున్నాను అనుకున్నాడేమో బహుశా. ఆ ప్రవక్తలు చంపుతుంటే నేనే తప్పించుకున్నాను అనుకున్నాడు, దాక్కున్నాను అనుకున్నాడు. ఎందుకంటే ఆహాబు వెతుకుతున్నప్పుడు తప్పించుకున్నాడుగా. ఏమండి, ఆహాబును వెతుకుతున్నప్పుడు, ఏలియాను వెతుకుతున్నప్పుడు తప్పించుకున్నాడు.
ఉన్నటువంటి ఏలే కదా. ఆలోచించండి, 3.5 సంవత్సరాలు శోభలోనికి వర్షమైనను మంచైన పడుతూ కలుపు వస్తుందని చెప్పి ప్రకటించిన తర్వాత వచ్చి దాక్కున్నాడు. ఎక్కడో మీరు చెప్పాలి, నేను చెప్పకుండా. చెప్పండి అయ్యా, మీకు చెప్పు చేస్తాను. ఎక్కడంట? ముందు కొండ అన్నాడు. చెప్పండి, ఎక్కడ? కేరీతు వాగు దగ్గర తప్పండి. ఎందుకు తప్పున్నాడు? ఒకసారి ఆలోచన చేస్తారు. ఎప్పుడైనా ఈ యొక్క మైండ్ను ఒకసారి మీరు పదులు పెట్టండి. ఎందుకు తక్కున్నాడు? ఎజుకేల్ వస్తానే అంటే నువ్వు ఈ ప్రవచనం ప్రవచిస్తావా? ముంచైనా వర్షం అని నేను చెప్తున్నావా? మన దేశం సోమరో దేశము, సోమరో అంటే సమరయ్య అండి. నాకు పంపించమండి. సోమరో సమరయ్య మాది. సోమరం దగ్గర సమరయ్య. కనుక ఈ యొక్క దేశం అంతా, ఈ పట్టణం అంతా అసలు సస్యశ్యామలంగా అలాగే చాలా దైవీప్యంగా ఉన్నటువంటిది. అయితే ఏమయ్యా మళ్ళీ ప్రకటిస్తున్నావు? అసలు ముందు అతను పట్టుకోండి, ముందు అతన్ని పట్టుకోండి అన్నాడు. అందుకని ఎక్కడ ఏమి ఇది చేస్తాడో తన టైం రాలేదు. ఎవరి టైం రాలేదు? ఏలియా సమయం రాలేదు. యేసు ప్రభు కూడాను సులువు మరణానికి ముందు చాలా సందర్భాల్లో ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు యేసు ప్రభు అర్థనలేదు, తాగుకున్నాడు. ఎవరు సమయం వచ్చింది వస్తే తప్ప దేవుడు వెంటనే నిన్ను తీసేయడు. నువ్వు భరిస్తావో, గురి పెట్టుకుంటావో, ఓర్పు వహిస్తావో, మందు తాగుతావో, నాకు దేవుడు అంటే కావాలి అంటావో, పోతే పోయిందిలే ఊపిరి అనుకుంటావో, అదంతా నీ ఇష్టమే. కానీ దేవుని యొక్క చిత్తమైతే మాత్రము సమయం వచ్చేంత వరకు ఉండాల్సిందే. అందుకని సమయం రాలేదు కనుక అతనికి రీతి వాగు దగ్గర తాగుతున్నాడు. ఈ ప్రవచనం ప్రవచించిన తర్వాత ఆహాబు ఎక్కడ పట్టుకుంటాడో, ఎంతో మంది ప్రవక్తలను చంపాడు, ఎంతో మంది బలిపీఠలు పడగొట్టేసిన వ్యక్తులు కదా. కనుక ఏం చేస్తాడని దాక్కున్నాడు. దాక్కునే తర్వాత తను బయటకు వచ్చుంటాడు. ఇక వాదిస్తున్నాడు దేవుడితో వాదిస్తున్నాడు. దేవుడు ఆయన ప్రజలను విడొచ్చి పెట్టలేదు అనేటువంటి విషయాన్ని అతను జ్ఞాపకం లేదనుకుంటా. దేవుడికి స్తోత్రం. ఎంత ప్రవక్తలైనా సరే కొన్ని సందర్భాల్లో ఏదో ఒక విషయంలో కొంచెం ఇది కావచ్చు, మర్చిపోవచ్చు లేఖనాలు, లేకపోతే ఇంకోటి కావచ్చేమో నాకు తెలియదు. ఎక్కడ వాళ్ళకి ఎందుకంటే మీరు చదవచ్చు. కానీ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోండి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో శూన్యం రాళ్ళని చేర్చుకున్నాయండి. అన్ని సమకూర్చింది. వెళ్తున్నాడు, వస్తున్నాడు, మన ఇంటికి వచ్చిపోయానంటే అభిజండ్ని కూడా గుర్తించింది. బాగుంది, అంత బాగానే ఉంది. ఆమెకు ఒక లోపం ఉందని గ్రహించాడు. ముప్పేదన కూడా ఇచ్చాడు. వాడు ఒక ఏజ్ వచ్చేసింది, వయసు వచ్చేసింది. వాడు చనిపోయాడు. తల్లి తొడమేదనే చనిపోయాడు. ఇక గబోబా గాడి గంట కట్టించుకుంది. గబోబా వెళ్ళింది. స్ట్రైట్గా పోయింది కొండ మీదకి. అసలు స్ట్రైట్గా ఎలీషా దగ్గరికి వెళ్ళే దమ్ము ధైర్యం నాకు తెలిసి అప్పుడు ఉంటున్నారా? ఎలీషా దగ్గరకు ఆ దమ్ము ధైర్యం ఉండి వెళ్ళిన వ్యక్తి ఉండదు బహుశా. ఎందుకంటే ఎక్కడ ఉన్నాడుగా పైన. కనుక ఈమె వెళ్ళిపోయింది, డైరెక్ట్గా వెళ్ళింది. బహు వ్యాకులముగా ఉన్నది. దేవుడు నాకు మరుగు చేసినాయా. దేవుడు స్తోత్రం. చదువుతారా? రోడ్లు చేస్తుంది. క్షమించండి. 2వ రాజుగాను 7 పిమ్మట ఆమె కొండ మీద ఉన్న దేవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. గెహాజీ ఆమెను తోలివేయుట దగ్గరికి రాగా దైవజనుడు ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగుక చేసెను. ఎంత వారికైనా ఎంత దైవంగా మనం దేవునితో ముఖంగా మాట్లాడే అనుభవం, సావాస చేసే అనుభవం, వాక్య అనుభవం, సమర్థము అనేక ప్రత్యక్షలు కలిగి ఉంటాం. కానీ అనేక సందర్భాల్లో ఒక్కోసారి దేవుడు మనం చేస్తాడు అనే సంగతి మర్చిపోతుంది. అవునండి, దేవుని బిడ్డ ఆలోచన కొంచెం లోపలికి రాని బాగోలేదని హాస్పిటల్లో ఉన్న రోజు నుండి నాకు చెప్పారు. వాళ్ళలో వాళ్ళము 4 అక్క చెల్లెల్లో ఒక ఆమె పేరు చెప్పను అన్నది. అక్కడ నాకు దేవుడు
మంచిదమ్మ ప్రార్థన చేద్దాం. ఇలా జరుగుతూనే ఉన్నది. కండిషన్ సేమ్. ఫస్ట్ డే ఎలా ఉందో అలాగే కంటిన్యూ అవుతుంది. సరే, ఒక రోజు రత్నంకు ఫోన్ చేశాడు, ఏదో చెప్పేశాడు. అయినా సరే ఒక రోజు రాత్రికి బాగా భారంగా పంపించేశాడు. దేవుడు నాకు చెప్పాడు, క్రిటికల్ కండిషన్ అని. నేను ఇది బయటకు చెప్పదలుస్తున్నా. అమ్మాయి బ్రతుకుద్ది అంటున్నాను. నేను చెప్తున్నాను ఒక శాంతికి చెప్పాను, నువ్వు కూడా ఎక్కడ అనొద్దు అని అన్నాను. తెలుగు బిడ్డారా, నాకు బయలుపరిచిన 2 రోజులు 3 రోజులు ఈవినింగ్ టైంలో వచ్చింది. నాకు ఆపాసాలు అన్నాడు. ఇప్పుడు ఏంటంటే ఎట్లా సంగతి అట్లా. సరేనయ్యా, సరే రేపు వస్తాను అన్నాను. సరే వచ్చామనుకోండి. కొన్ని సందర్భాల్లో ఒక్కొక్కసారి సత్యాన్ని వాళ్ళు చేస్తుంది. ఆలోచించండి, ఎందుకు చెప్తున్నా అంతే, ఇంకే వేరే ఏం లేదు. ఇలా దేవుడు బిడ్డలారా, మన ఆత్మీయ జీవితాల్లో కూడా కొన్ని సంగతులు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు దేవునికి. ఒకవేళ నీకు ముఖాముఖిగా దేవునితో మాట్లాడ అనుభవం ఉండవచ్చు, నువ్వు అనేక ప్రత్యక్షం అనిపించే అనుభవం ఉండవచ్చు, నీకు బలమైన వాక్య అనుభవం ఉండవచ్చు, దేవునితో వ్యక్తి సమాజ సంబంధములు పెరిగిపోవచ్చు. అయితే దేవుడు అన్ని బయలుపరచడానికి కొంత మాత్రం లేదు. అర్థమైందా? నేను ఈ ఊరు వచ్చిన కొత్తలో అప్పటికి 3 మీటింగ్లు అయిపోయినాయి. 3 మీటింగ్లు ఇక్కడ బావి దగ్గర స్థలంలోనే పెట్టాను. మన పునాదిలో ఉన్నటువంటి కాంతమ్మ సల్లు వీళ్ళందరూ కూడా తెలుసు. కానీ మంచి పరిచర్య చేస్తారండి. దేవుడు వారిని జీవించిన కాక వారితో పాటు శాంతి కూడా బాగా ప్రయాసపడేది. అయితే 3 అయిపోయిన తర్వాత 4వది వాళ్ళ గ్రౌండ్లో పెట్టాను. నేను బాగా ప్రార్థన చేస్తున్నాను, బాగా జరగాలి అని. నాకు దేవుడు ముఖాముఖిగా ఏం చూపించాడంటే, నాకు దర్శనంలో మోషే పొరవ సింహాసనంలో కూర్చుంటే మోషే పొరవ దగ్గరికి వెళ్ళినట్టు ఆయన మాట్లాడుతున్నాడు. ఇజ్రాయిల్ పశువులు ఐగుప్తుల పశువులు వేరు చేసేయాడు. ఇజ్రాయిల్ పశువులకి ఏమి కాలేదని దేవుడు స్పష్టంగా నాతో చెప్పడం జరిగింది. అయితే దానికి అర్థం నాకు తెలియక చెప్తా, నేను చెప్పడం నాకు తెలియక నేను పట్టించుకోవాలి ఆ విషయాన్ని. పెద్ద తుఫాను కాదు, బలమైన వర్షము కాదు, ఒక మాదిరి గాలి మాత్రమే వచ్చిందండి. అది పెద్ద బలమైన గాలి కూడా కాదండి. పోయి ఎగిరిపోయింది, గంట పడిపోయింది, ట్యూబ్లైట్స్ పగిలిపోయినాయి. సాయంత్రం లక్క కొడుకు కూడా పోతే పూలు తల మీద కూడా పడింది, అబ్బాయి మీద, లక్క మీద కూడా పడిందంట. ఏమండి? అయితే గాయాలు ఏమీ కాలేదు, కంప్లీట్ కొలప్స్, అక్కడ ఏమీ మిగలలేదండి. ఎంతండి షడ్గమే, ఒక మాదిరి గాలి అండి, పెద్ద తీవ్రమైన గాలి కూడా కాదు, పడిపోయి. అప్పుడు బ్రాహ్మణ్స్ లో రక్షించబడినటువంటి వరలక్ష్మి గారని గుంటూరు అండి, నెంబర్ 1 సేవకురాలు, ఇంటికి ఉందో లేదో నాకు తెలియదు. ఆమె గారు ఓపెన్ హార్ట్ సర్జరీ అయినా సరే వచ్చింది. నేను దేవుని యొక్క చిత్తం చేసేదాన్ని, సర్జరీ గిజ్జరీ తర్వాత సంగతి దేవుడు చూసుకుంటాడని వచ్చిందండి. అంటే మనం పెట్టిన తెలియదు కానీ మామూలు అదే తీసుకుంది. ఆమె కూతురు అప్పట్లోనే ఎంసీఏ, బాగుంటుంది పిల్ల కూడా. ఆమె స్టేజ్ అయితే చక్కగా మంచి సింగర్, పాట మాతోనే ఉన్నది. ఇలాగ జరిగేది, ఎక్కడికెక్కడ ఎగిరైపోయిందండి. చీకటి, పెద్ద వర్షం కూడా లేదండి. సరే, ఇది చేసేదేం లేదు, అందరూ కూడా వెళ్ళిపోయారు. తర్వాత మరి అందరూ పిల్లలు, అప్పుడు చెన్నారావు, చెన్నయ్య వీళ్ళందరూ చిన్నపిల్లలు కదా, వీళ్ళందరూ కూడాను సత్యనారాయణ వారి గురించి కూడా వీళ్ళందరూ కూడాను ముందుకు వచ్చి ప్రకారంగా ఆ టెంట్లు లేపేసేసి అన్ని సరిచేశారండి. అప్పుడు 3 రోజులు జరిగిన దానికంటే 3వ రోజు రాత్రికి బలంగా జరిగింది, ఉద్యమంగా
దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని సంగతులు మనకు దేవుడు బయలుపరిచి అర్థం కాకపోవచ్చు, లేదా ఒకవేళ వాళ్ళకు చిన్నవచ్చు, చెప్పలేము. అందుకు ఈ సందర్భం అనుభవం చెప్పాను. అలాగే దేవుని బిడ్డలారా, ఆయన దాక్కున్నాడు, వెళ్ళే బయటకు వచ్చాడు. ఇక దేవుడితో వాదిస్తున్నట్టున్నాడు. వాళ్ళు ఎప్పుడో పొడవుతూ చంపుతూ వచ్చారయ్యా. ఈ బల్పీటలకు ఎప్పుడు కాపాడుకుంటూనే ఉంటున్నారు. నేను ఒక్కడే మాత్రం తప్పించుకున్నాను. నేను ఒక్కడే మిగిలాను. నువ్వు ఒక్కడ ఎందుకు మిగిలేవు? నువ్వు ఒక్కడవే మిగలేదు. నువ్వు ఒక్కడవన్నీ ఫీల్ అవుతున్నా. నువ్వు ఒక్కడవని ఫీల్ అవుతున్నా. వారిలో ఒంటరైన వాడు కనుక నువ్వు ఒక్కడవాన్ని చెప్పి అనుకోవద్దు. చెప్తారు రోమిల పదకొండు, రోమపత్రిక 11 కింద రావాలి. అయితే దేవోక్తి కొంచెం మైక్ తీసుకోవచ్చమ్మా, కొంచెం దయచేసి మైక్ తీసుకోవాలి. బయలుకు మోకాలు 7,000 మంది పురుషులను నేను శేషముగా ఉంచుకొని ఉన్నాను. అలాగుననే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. చూసారండి, వల్లేవాడు అయ్యా. బయలుకు మోకాలు అనగా ముద్దు పెట్టినటువంటి వారు 7,000 మంది ఉన్నారు. నేను ఒక్కనంటావేంటి? వింటున్నారా? అర్థమైందా? అర్థం కాకపోతే ఊరుకోండి, ఆలోచించండి. దేవుడు అంటున్నాడు, నువ్వు ఒక్కరిని మిగిలినంటావేంటయ్యా? భలేవాడివే, నువ్వు ఒక్కరు మాత్రం కాదు. ఇంకెంతమంది ఉన్నారు? 7,000 మంది ఉన్నారు. ఇజ్రాయేలీయులు శ్రేష్టము 7,000 మంది. దేవుని పిల్లలు ఆలోచించండి. నువ్వు ఒక్కడవని అనుకుంటున్నావా? కృప యొక్క లేకపోతే ఎంత గొప్పది ఆలోచించండి. ఇది శేషం వీలేక ఏమండి? సొదొమ గొప్ప కాలంలో సొదొమ గొప్ప మొత్తం కాల్చి వేసిన అగ్ని గంధంతో దహించి వేసి చేసినా కూడాను దేవుని బిడ్డలారా, అలాగే జలపడలేనప్పుడు ప్రపంచం అంతగా మునిగిపోయినా కానీ శేషం నవ్వు బిడ్డ సొంతం నుండి శేషం వచ్చేసింది. జనాభా విస్తరించబడింది. ఎప్పుడు దేవుడు మిగలకుండా చెయ్యలేదు అనే సంగతి మీరు మర్చిపోవద్దు. అంతే. అలాగే నెమ్మది కాలంలోకి వచ్చేసే వరకు చాలా భయంకరమైపోయింది. యాజకులు చనిపోయారు, లేవీయులు చనిపోయారు, మంచి శ్రేష్టమైన అమరస్తులు చనిపోయారు, ఖడ్గం దూరిపడ్డారు. ఎటు చూసినా కూడా శ్రమతో ఎండిపోయాడు. అప్పుడు కూడా దేవుడు శాసనం ఉంచాడు. ఎవరు? 70 మందిని తీసుకుపోయి బబులో శాలలో వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 70 మందిలో ఒక ఆయన వచ్చాడు. అది సంగతి. ఈ 70 మందిలో ఇంకా చెప్పాలంటే నేను చిన్న రిఫరెన్స్ చూపిస్తాను, ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఎజ్రా గ్రంథము మొదటి అధ్యాయము, ఎజ్రా గ్రంథము ముందు ఉంటుంది. ఒక్క 2వ అధ్యాయం మొదట వచ్చిన మాత్రం చదివయ్యా. బబులోను రాజైన నెబుకద్నెజరు చేత బబులోను దేశముకు చెరగా తీసుకొని పోబడిన వారికి ఆ దేశమందు పుట్టి చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకు యూదా దేశముకు తమ తమ పట్టణములకు పోవునట్లుగా సెలవు పొంది అది సెలవు పొందారు. ఇక అక్కడ ఎవరెవరు శ్రేష్టంగా ఉన్నారో వారి యొక్క వంశస్థులన్నీ కూడాను అక్కడ రాయబడి ఉంటుంది. జీనియాలజీ విధించి వెళ్ళిన చదువుకోండి. రాజుల గ్రంథంలో ఉన్నటువంటి రాజరికంలో కూర్చుందేమో క్రోనాలజీ అంటారు. ఇలాగ వంశావళిని గురించి చెప్పేదేమో జీనియాలజీ అంటారు. కనుక ఈ జీనియాలజీ మొత్తం మీరు ఇంటికెళ్ళి చదువుకోండి. 2వ అధ్యాయము మొత్తం ఎంతమంది సంఖ్య కూడా ఇచ్చేసారు. ఏమండి? ఇక్కడ సంఖ్య కూడా రాయబడి ఉంటాయి. కనుక దేవుడు బిడ్డలారా, ఈ విధంగా ఈ శేషం దేవుడు ఏదో ఒక సందర్భంలో శేషం ముగిస్తూనే ఉన్నాడు, ఉంటూనే ఉంటాడు. అసలు శేషం లేదు అయిపోయిందని మాత్రం దయచేసి అనుకోవచ్చు. ఇంకొక చిన్న డిఫరెన్స్ చూపిస్తాను. ఇంకా చాలా ఉన్నాయి, అన్ని చూపించను కానీ ఒక్కటి మాత్రమే చూపిస్తాను. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 11. యెషయా గ్రంథము
యెషయా గ్రంథం 10:21-22. శేషము తిరుగును, శేషము తిరుగును, యాకోబు శేషము బలవంతుడగు దేవుని వైపు తిరుగును. నీ జనులైన ఇశ్రాయేలు సముద్రపు ఇసుక వలె ఉండును. ఉండినను దానిలో శేషము తిరుగును, సమూల నాశనము నిర్ణయింపబడేను. చాలు, చూసారండి, శేషము నిర్ణయించబడింది. ఆలోచించండి. ఇప్పుడు కడవల దినముల్లో, అంత్య దినముల్లో అపాయకరమైన కాలంలో వస్తాయని ముందుగానే దేవుని ఆత్మ తెలియజేసినప్పుడు అంత ఎక్కడ పెట్టి అక్కడ వరదూత పండుగిస్తున్నాడు. పలే స్కూల్కి పోతున్నాయి, వందల కలలు వెళ్ళిపోతున్నారు. ఏమండి, ట్రైన్స్ బోగీలలో మంటలు రేగుతున్నాయి, పట్టాలు తప్పిపోతున్నాయి, వెళ్ళిపోతున్నారు. అలాగే ఫ్లడ్స్, వరదలు వస్తున్నాయి, సివియర్ స్టామ్స్, భయంకరమైన తుఫాన్ల ద్వారా, అలాగే ఎర్త్క్వేక్స్ అనగా భూకంపముల ద్వారా ఇలాగా అనేక మంది వెళ్ళిపోతున్నారు. ఇవి కాక యాక్సిడెంట్స్ ఎన్నో 10 సంఖ్యలో 20 సంఖ్యలో ఇలాగ వెళ్ళిపోతున్నారు. ఇవి కాక వినాలి, దేవుడు ఏ విధంగా వ్యాధుల ద్వారా, మరణకరమైన వ్యాధులు, క్యాన్సర్, ఎయిడ్స్, కొంతమంది వ్యాధులు, క్రిమినల్ డిసీజెస్ నయము, దేవుడి యొక్క చిత్త, అదే డాక్టర్స్ ద్వారా నయము కానిటువంటివన్నీ కూడా ఇన్క్యూరబుల్. స్వస్థత లేదు ప్రపంచంలో అనుకున్న ద్వారా చనిపోయేవాడిని పోయినారు. మాకు అర్థం కావట్లేదండి ఇది చెప్పిందో. ఏమండి, ఇది చెప్పిందో మాకు హ్యాండ్స్ అప్ అంటే హ్యాండ్స్. ఇలాగ చనిపోయే వాళ్ళు గోల్డ్ మంది యాక్సిడెంట్ అయ్యి అంగవైకల్యంతో రోజు వేదం చెంది గొక్కులు పెట్టున్నారు వార్డ్స్లో, హాస్పిటల్ వార్డ్స్లో. బ్యాండేజ్ వార్డుకు ఒక్కసారి వెళ్ళండి, భయంకరంగా ముందుంటారు. ఆ విధంగా కొంతమంది చనిపోయే వాళ్ళు గోల్డ్ మంది అంటారు. ఇక సూసైడ్ అటెంప్ట్, గోల్డ్ ఇలాగా తీసేసే వాళ్ళని తీసేయగా శ్రేష్టము తిరుగును దేవుడు చెప్పాడు. పంచదినములలో సంఘం ఎత్తబడిన తర్వాత, ప్రభు రాముడు వచ్చిన తర్వాత గ్రేడ్ చేసేస్తాడు. గ్రేడ్ చేసిన తర్వాత ఎత్తబడేది శేషము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ శేషంలో అంటావా? అది తక్కువ శేషం, అది తక్కువ శేషం. దేవుని బిడ్డలారా ఆలోచించండి. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలును తీసుకునే వాళ్ళు విస్తరించాను. అబ్రహాముకు చేసిన వాగ్దానం వినండి, బాగా వినాలి, మైండ్ చేయాలి. ఒక శేషం ఎంత చెప్తాను బట్టండి. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసి సముద్రం దగ్గరకు వచ్చేదా ఇశ్రాయేలు చూడు లెక్కించగలవా అన్నాడు. అలాగే చేశాడు ఇజ్రాయేల్. నన్ను దేవుడు శాసనం. చిన్నపిల్లలప్పుడు భాగాహారాలు చేశారుగా అందరూ. అమ్మా చెప్పండి, మళ్ళీ తెలుసు. అందులో ఇక్కడ చదువుకున్న పిల్లలు ఉన్నారు. ఏంటంటవి సన్యాసి చెప్పాలంట. అదే భాగాహారం అంట. భాగిస్తే ఏమొచ్చిందంట? సున్నారాల ఏమొచ్చింది? శేషం అంటే ఏందబ్బా నాకు అర్థం కాదు. ఎంతో కొంత, ఎంతో బాగా తీస్తే అది చేసి ఇది చేసి చేస్తే కొంత ఎంతో మిగిలింది. 5 రూపాయలు ఎంతో మిగిలింది. దీన్ని ఏమన్నారు? రిమినెన్స్, శేషం. అలాగనే ఇక్కడ బబులోను సామ్రాజ్యంలో జైల్లో ఉన్నటువంటి నెబుకద్నెజర్ జైల్లో ఉన్నటువంటి వీరు ఈ యెజ్రెయేలు మొదటి అధ్యాయం ప్రకారముగా ఈ శేషంలో ఒక ఆయన పరిగెత్తుకుని వచ్చాడు. అజీ సంగతి అర్థమైందిగా? ఏమండి అర్థమైందిగా? మీరు గుర్తు మనం మళ్ళీ వచ్చి మొదటి అధ్యాయం మొదటి వచ్చినండి. అకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు 20వ సంవత్సరంలో కిస్లేవు మాసమున నేను షూషను కోటలో ఉండగా నా సహోదరుల్లో అనానియాను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకున్న యూదులను కూర్చి యెరూషలేమును కూర్చి నేను వారిని అడుగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. అది చూశారండి, శేషించిన వారు పరిగెత్తుకుంటూ వచ్చి నెహెమ్యాకి విషయం తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. ఈయన ఉన్నది ఇక్కడ పార్శిక దేశం, అక్కడ ఈయన ఏం జరుగుతుందో తెలియలేదు. అందుకని గబోబా పరిగెత్తుకుంటూ వచ్చి నెహెమ్యా గారికి చెప్పేశారు.
అయ్యా ఇదయ్యా విషయము, ఇదయ్యా ఇది విషయము. పట్టణ పడద్రోయి పట్టణమే కాకుండా అగ్ని చేత కాల్చబడింది. అది పట్టణము, దేవుడుండ పట్టణము, మహారాజు నివసించే పట్టణము ధ్వంసమైపోయింది అని చెప్పేదంట. ఏమండి, మా బంధువులు ఎవరైనా వచ్చి బాగోలేదంటే అంత దిగిపడతాం. మనం అనుకునేవారు బాగోలేదంటండి, అయ్యో బాగోలేదంటండి, హాస్పిటల్లో ఉన్నాడంటండి అంటే ఎంత బాధపడుతుంటాం. అంతకంటే తీవ్రమైన బాధ, అంతకంటే తీవ్రమైన బాధ మనసును కలిసి వేసేసింది, హృదయాన్ని పిండి వేసేసింది. హార్ట్ అంతే. బిడ్డలు ఆలోచించండి. ఇలాగా ఆ మనసు టప్ప కొట్టుకున్నాండి. తాటాకులు చూశాను లేదు, గాలికి టప్ప కొట్టుకుంది. అవునా కాదా? అలాగా గుండె ఏమైందంట చెప్పండి అమ్మా. కొట్టుకుందని హెవ్యాకు ఆ వార్త విని నా రాజు ఉన్న పట్టణము, నా దేవుడు సింహాసనం ఉన్న స్థలము ఇలాగయ్యిందా అని బాధ కలిగిందంట. దేవుడు బిడ్డలారా ఆలోచించండి. ఈ బాధ అందరిలో ఉండటం మంచిదే. అందుకే ఇప్పటికి కూడాను ఆ యెరూషలేము క్షేమం గురించి ప్రార్థన చేయమంటున్నారు. ఎప్పుడైతే పట్టబడుతుందో అని, ఆ 3వ మంది కలిస్తే ఏమవుతుందో అని, యేసు ప్రభువారు వస్తారు అలా కల్లోలం. ఆ యెరూషలేము క్షేమం గురించి ప్రార్థన చేయాలి అని రాయబడింది కదా. ఆలోచించండి కదా. కనుక ఈ శేషం వచ్చి చెప్పారు. మనసు వేదన కలిగింది. కొన్ని దినములు కోసం అన్ని గుర్తించారు. ఎన్ని దినములు అన్న రాయబడి, ఎన్ని దినముల చేయకుండా 30 రోజుల లేదా ఎంతకాలము అనేది అక్కడ రాయబడలేదు. కానీ కొన్ని దినములు ఉపవాసం అని ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. దీని నుండి మీరేం గ్రహిస్తున్నారు? ఒకటి, నెహెమ్యా పడగొట్టబడిన స్థితిలో కట్టగల సమర్థుడిగా అని మనం అనుకుంటే, రెండవదిగా మేనప్పుడే మంచి ప్రార్థన ఏంటంట, గొప్ప ప్రార్థన. అక్కడ నుండి ప్రార్థించడం మొదలు పెట్టాడు. ఆ ప్రార్థన ఇంటి తెచ్చేది తన పితరుల పాపములు, అందరు పాపములు ఒప్పుకున్నాడంట. నీదే చూసుకోవచ్చుగా. వినాలి మీరంతా పై వాళ్ళతో సహా. నీదే చూసుకోవచ్చుగా. నేను చేసిందని నేను దేవుడిని ఒప్పుకున్నానండి, నిజమే, మంచిది. కన్ఫెషన్ ఆఫ్ సిన్స్, మన పాపలు మనం ఒప్పుకోవటం మంచిదే. కానీ ఇక్కడ పితరుల పాపలు ఒప్పుకోవటానికి ఒక కారణం ఏమిటి? మనకి ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. పితరుల పాపములు 1000 తరములు వచ్చి అంటారు పాత నిబంధనలో. ఎందరో తెలుసు, పితరుల పాపలు ఎన్ని తరాలు వస్తాయి? 1000 తరాలు వస్తాయి. అవి రాకుండా ఉండడానికి నువ్వు నీతిమంతులవే, ఆక్షేపణలే. నువ్వు పరిశుద్ధులే, అసలు నేను నిందించడానికే లేదు. నువ్వు చాలా ఉన్నతమైన వ్యక్తులు మంచిగా తీర్చబడి ఉన్నారు దేవుని కృపలో, మంచిది. కానీ మన పితరుల వెనక కాలంలో వారి యొక్క జీవితంలో కూడాను ఒకసారి నువ్వు దేవుని దగ్గర ఒప్పుకోవాలి. అంతే. ముఖ్యంగా ఎస్పెషల్లీ అన్యులు, క్రైస్తవుల కంటే ముఖ్యంగా అన్యులు ఒప్పుకోవాలి. నీ కుటుంబం వరకే నువ్వు చూసుకోవటం కాదు, నీ పితృలకు తెలియకుండా అనేక మంది అన్యులాచారంలో, విగ్రహాధనలో, అనేక పరిస్థితుల్లో రెక్కిపోయిన వారు ఉన్నారు. వ్యభిచారాన్ని దేవుడు క్షమించాలి, కానీ నేను విగ్రహాధన అనేది దేవుడు క్షమించలేకపోయాడు. కనుక ఇవన్నీ కూడా నువ్వు ఎత్తుపట్టాలి. అయ్యా, నా పితరులు తెలుసో తెలియక చేశారు, దయచేసి ఆ యొక్క స్థితి నా మీద రాదు, ఆ శిక్ష ఒకటి నా మీదకు రానిపోతుందవ్వా అని మీరందరూ ప్రార్థన చేసుకోవాలని ఇలా పడేవారు. నేను రక్షించబడ్డానని మీరు అనుకోవద్దు.
ఆ విధంగా ఎంత కొన్ని దినం ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఇక ఒప్పుకోవటం మొదలు పెట్టాడు. రెండు పిల్లలు ఎంత గొప్ప సంతం మీరు ఆలోచించండి. నేను దేవదాసాయి గారి పుస్తకాలు చదివి దేవుడు బిడ్డారా, నేను కూడా మౌన రథంలో ప్రార్థన చేసేదానండి. నా ఒక క్రైస్తవుగా నా పితల్లో ఉన్న దగ్గర కూడా నేను దేవుని దగ్గర ఒప్పుకున్నాను, చర్చిస్తున్నాను. అవునండి. కనుక మనం దేవుని దగ్గర ఒప్పుకోవాల్సిన వారు అంటున్నాం. దేవుడు వినే ప్రార్థన, దేవుడు మెచ్చే ప్రార్థన నువ్వు ఒక్కదానవో ఒక్కడే నీతిమంతుడిగా అనుకుంటే సరిపోలేదు. అవును, నేను ఈ ఊరు వచ్చిన పక్కలో శాంతి వాళ్ళు వస్తాను. లక్ష్మీ బొమ్మ గంట ఏదో చచ్చిన వాళ్ళలో ఫోటోలు పెట్టి ఏదో చేసేవాళ్ళకి, ఆ వినాయకుడు కూడా ఏదో పెట్టేవాళ్ళంట. అవన్నీ కూడా తీసేయించాను. అడగండి, మొత్తం తీయించండి. సమాధానం గారు మంచి సాక్ష్యం చెప్పింది మన రోజు వచ్చిన ప్రార్థన. ఆ యొక్క సంబంధించిన ఆ ఫోటోస్ మొత్తం కూడా నెత్తి మీద పెట్టుకుని మోసుకుపోయి వాగులో పట్టేసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒప్పుకోవాలి, మన పితరుల పాపములు కూడా మనం ఒప్పుకోవాల్సిన వారమై ఉన్నామండి. నిజంగా ఆ విషయం చాలా ఉంటుంది. అది ఒక మాట, నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. చూశారండి ఎంత బాగా ఒప్పుకున్నాడు. మనం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన వారు అన్నాం. వాళ్ళవి మన మీదకు రాకుండా ఉండటానికి గాను తన దేవుని దగ్గర ఒప్పుకోవాల్సిన వారు అన్నాం. ఈ విధంగా ఉపవాస ప్రార్థన కొన్ని దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుడు తన జీవితం అప్పగించుకున్నాడు. అందుకు కూడా ఇజ్రాయేల్ కూడా అప్పగించేసి ఎప్పట్లనే తన పూర్తి ప్రకారంగా అర్థహస్తారాలు చేశాడు. వినాలి ఇక్కడ మీద ఎప్పట్లనే తన డ్యూటీగానే ఉంది. అదే మర్చిపోలేదు. ఇదిగానే ఉంది, అదిగానే ఉంది. చాలా మంది డ్యూటీలు చూసుకుంటారు. ముఖ్యంగా దేవుడి సన్నిధి పెద్దగా ముందుకు, అంటే దాన్ని ముఖ్యంగా అంశం కనుక అది ఎంత విలువైనదో. ఎందుకంటే పై ఎదుగాలకు లోబడబడిని వాక్యాలు రాయబడి ఉన్నాయండి. ఖచ్చితంగా లోబడాల్సిందే, తప్పదు. అయితే అధికారం ఇచ్చిన దేవునికి కూడా మనము లోబడాల్సిన వారు ఆయన. కనుక దేవుని బిడ్డలారా రెండు కూడా నిర్వర్తించుకునే వారిగా ఉండాలి మనం చెప్తాం. అంతే. మాలాంటి సేవకులు ఏమంటారంటే ఫుల్ టైం పాస్టర్స్ అండి అంటారు. మాలాంటి వాళ్ళే. ఇలాంటి మీరు తెలుసో లేదంటే ముందు కాలంలో విన్నారో లేదో నేను చెప్తున్నాను. ఇప్పుడు టైం వచ్చింది కనుక సందర్భం చెప్తున్నాను. మమ్మల్ని ఏమంటారంటే ఫుల్ టైం పాస్టర్స్ అంటారు. అంటే జీవిత కాలం అంతయు దేవునికి డెడికేషన్ గా కంప్లీట్ గా ఆయనలో ముందుకు సాగుతున్నాము. పార్ట్ టైం పాస్టర్స్ కూడా ఉన్నారు. వినాలి, అదెలా పార్ట్ టైం పాస్టర్స్ అదెలా? డిస్టెన్స్ రాసినట్టు కాదు అమ్మా. మేము వేరే దగ్గర నుండి మేము డిస్టెన్స్ రాస్తున్నామండి. ఓకే, ఇది డిస్టెన్స్ కాదు. చదువుకున్న పిల్లలు ఉంటే మీరేమనుకోవద్దు. ఇది డిస్టెన్స్ కాదు. ఉద్యోగం చేసుకుంటూ సేవ చేసేది పార్ట్ టైం. ఏమన్నా చెప్పండి. పార్ట్ టైం జాతి కాదు, సేవ. అది పార్ట్ టైం మినిస్ట్రీ అయ్యా. అదే ఇది మాది ఫుల్ టైం మినిస్ట్రీ. అంతే. మా గతం ఏంటంటే ఫుల్ టైం మినిస్ట్రీ అని. అతిశయమైనా మా గతమైనా ఏంటంట ఫుల్ టైం మినిస్ట్రీ. కనుక దేవుని బిడ్డలు ఆలోచించండి. అలాగా తన డ్యూటీ తను మర్చిపోలేదు. ఎప్పట్లానే వెళ్ళాడు. గిన్నెలు అందిస్తున్నాడు. సంతోషముఖమైన ఇంతకుముందులాగా అయ్యా రాజుగారు ఇదిగయ్యా ద్రాక్షరసం తాగయ్యా, మర్చిపోయేదేమో పాపం తాగు అంతా లేదు.
ఆ మాట తన నోట నుండి రావట్లేదు. ఒంటి నిండా గుండె నిండా ఏముంది చెప్పాలి అర్థమైన వాళ్ళ దిగులు ఉన్నది, బాధ ఉన్నది, వేదన ఉన్నది. నా ప్రభు ఉన్న పట్టణం అంతా కూడాను ఇలాగ శ్మశానం లాగా అయిపోయింది, గూడులాగా అయిపోయింది అనేటువంటి మనస్సును తొలిచి వేస్తున్నది, కలత చెందుతున్నది. ఉదయం అంతా హార్ట్ బిట్స్ ఎక్కువైపోయినాయి. ఈ తీర్లు కొట్టుకులాడుతున్నది. దేవుడు బిడ్డలారా ఆలోచించండి. ఇంకా దుఃఖం ఉంటుందా, సంతోషం ఉంటుందా? వెళ్ళండి అమ్మా, సంతోషం ఉంటుంది ఈ మొహంలో. మన వాళ్ళు ఎవరైనా బాగా హాస్పిటల్లో ఉంటే వాళ్ళేమో నాకు తెలియదు కానీ ముందు ఏడం చూడలేము, చెప్పలేమండి. వాళ్ళేమో ఎట్లా ఉండారు ఆ సొంత వాళ్ళందరూ కూడాను అక్కడ ఉండే వాళ్ళ సంగతులు వాళ్ళకి తెలియదులే కానమ్మా ముందు వీళ్ళ ముఖాలు చూడలేదు. ఎందుకని అందరిని ఏం చేసింది? ఈ ఉన్నటువంటి బాధ అందరినీ విపత్తిలో పెట్టేసేసింది. అలాగనే ఈ దుఃఖము వేదన గుండె నిండిపోయింది. నిజం దేవుడు బిడ్డలారా, మణిబాబు గారి కూతురు ఒక పాట పాడింది, యూట్యూబ్లో కూడా గుండె నిండా నీవే అనే పాట ఉన్న పాడింది. పాట తర్వాత చూసుకోండి. కనుక గుండె నిండా నీవే అన్నట్టు గుండె నిండా బాధ. వెళ్ళాడు దుఃఖముఖంతో కిందైపోయి ఆ రాజుగారు కింద దించాడు. ఎప్పుడు సంతోషంగా తీసుకోండి రాజా అనేవాడు ఇప్పుడు అందరూ గిన్నె పోయింది నోచులాగా. ఏమంటే వింటున్నారంటే గిన్నె నోట్లలో పోయింది కానీ మాట మాత్రం వాళ్ళ లాజిక్ అండి. అమ్మా గిన్నె ఏందని ఆ నోట్ల గిన్నె వచ్చింది అనుకున్నాడు. తల తీసుకున్నాడు. ఇప్పుడు చూశాడు ముఖం సిర్ఫుల్ ఫేస్ లేదు. ఫేస్ ముందు ప్లజెంట్గా ఉండేది లేదా తన ముఖంలో కనిపిస్తున్న సాడ్నెస్, విచారము, దుఃఖము. నీకేమైంది? ఏం వ్యాధి లేదు కదా, నీకేం లేదా? చదువుదాం, 2వ అధ్యాయం చదువుయా. రాజు నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా నేను మిగుల భయపడి రాజు చిరంజీవి అగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. అంతే చూసారండి. ఏమి ఎప్పటిలానేది రోజు ముఖం ఎదుర్కొన్నావేంటి? నీకు వ్యాధి లేదు కదా, ఏమిటి ఇలా ఉన్నావు? రాజుగారు అడిగారు. ఏమండి ఆలోచించండి. ఇంగ్లీష్ ఒక ప్రోగ్రెస్ ఉంది, ఫేస్ ఇస్ ది ఇండక్షన్ ఆఫ్ ది మైండ్ అంట. ముఖం చూస్తే చెప్పవచ్చు అంట. అందుకని ముఖం చూసేసాడు. ఇలా చూశాడు నెహెమ్యా ముఖం, తెలుసుకున్నాడు. ఏమిటయ్యా ఏంటి వాట్ హ్యాపెండ్, ఏమి జరిగిందయ్యా? అప్పుడు నోరు విప్పి చెప్పాడు, నా ప్రభు ఉన్నటువంటి పట్టణం ఏమైంది? ఇప్పుడు మహారాజు పట్టణం. ఈ పట్టణాన్ని ఇక నెహెమ్యాలో కానీ ఎజ్రాలో కానీ ఇప్పుడు నేను చూపించిన సందర్భం కాదు కానీ తర్వాత చూపిస్తాను. అది చెడు పట్టణము అన్నాడు. అమ్మ సంబల్టు టోబియా అనేటువంటి శత్రువులు అది చెడు పట్టణంగా భావించారు. వాళ్ళకి శత్రువులకు చెడు పట్టణమే కాబట్టి కానీ మనకు మహారాజు ఉన్న పట్టణం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అంతే. యెరూషలేములో నుండి ఏమొస్తుందో తెలుసా అండి? ధర్మశాస్త్రం బయలుదేరుతుంది. మీకు గ్రంథం 4వ అధ్యాయము, మీకు గ్రంథం 4వ అధ్యాయము, మీకు గ్రంథం పాత నిబంధన, మీకు గ్రంథం 4వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. మీకు త్వరగా మీకు గ్రంథం 4వ అధ్యాయము. అంత్యదినములలో మైకులో చదువమ్మా, రావట్లేదా? చదువు ఇప్పుడు మొదటి నుంచి చదువు. అంత్యదినములలో అందరి పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండలు కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహం వచ్చినట్లు జనులు దానిలోనికి కొత్తురు.
కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలు వెళ్ళును. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. యెరూషలేము అంటే అంత తక్కువ అంచనా వేయద్దు. యెహోవాకి ఎక్కడ ప్రత్యక్షమవుతున్నది యెరూషలేమునండి. యెరూషలేముకి చాలా ప్రాధాన్యత ఉన్నది. ఇంకొక మాట చెప్తాను, మీరు కించిత్ అర్థం చేస్తున్నానికి చాలా ఉంది కానీ అన్ని చెప్పను. జకర్యా గ్రంథము, జకర్యా పాత నిబంధన జకర్యా 10వ అధ్యాయం చూడండి కొంచెం. 12వ అధ్యాయము 3వ వచనం. ఆ దినమందు యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును. దేవుని స్తోత్రములు, హల్లెలూయా. సమస్త జనులకు, ఆ నీళ్ళకేమి యావత్ ప్రపంచంలో కోట్లాది మంది జనాలకు కూడాను యెరూషలేము అంటే ఏమనుకున్నావు? నీకు దృష్టి నీకు ఒకవేళ అంత ఈజీగా ఉందనుకుంటున్నావేమో, అంత తేలిగ్గా ఉందనుకుంటున్నావేమో. మహారాజు నివసించే స్థలము, నువ్వు మహారాజు ఉన్నప్పుడు పట్టణము. ప్రజలందరికీ ఎలాగంటే వీళ్ళకి సర్వంసంగా ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును. బరువైన రాయి ఉంది, ఒక పెద్ద రాయి ఇక్కడ ఉందంటే మనం ఎత్తలేమా? ఎత్తలేదమ్మా. ఈ ఎంత రాయి ఉంటేనే ఎత్తలేకపోతే అంత గొప్ప పట్టణము, మహారాజుల పట్టణం ఎత్తుతావు అంటే అనేక మంది భూరాజులు కూడి వచ్చాను. దాన్ని పడగొట్టారు, ధ్వంసం చేస్తారు. అమ్మా, దాన్ని ఏదైనా పాటు చేస్తారేమో కానీ దాన్ని వస్తుపరచుకోవడానికి దేవుడు అవకాశం ఇవ్వాలి. దేవుడు స్తోత్రం. బరువైన రాయిగా చేశాడు దేవుడు యెరూషలేమును. యెరూషలేములో నుండి వాక్కు బయలుదేరింది. ఆలోచించండి, వచ్చిన పడమ ఇట్లాంటి వాళ్ళు దొరికారు నాకు. సరే మంచిది. ఆడవాడు మనకి మోగోళ్ళ ఏందనమ్మా, నాకు అర్థం కాదు అసలు. కనుక దేవుడి పిల్లలు ఆలోచించండి. ఎంత గొప్ప ప్రార్థన అండి, నాకు ఎంత ఇష్టమో. దేవుడు వెళ్ళారని జగదేగ చదువుతున్నప్పుడు ఈ ప్రవచనం చదువుకుని అసలు నేను ఉప్పొంగిపోతానండి. ఇంకొకసారి జరిగిస్తా. చదవండి, చదవయ్యా. యెరూషలేము ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును. దానిని ఎత్తి మోయి వారందరూ మిక్కిలి గాయపడుదురు. భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు. అంతే. దాన్ని ఎత్తుకునే వాళ్ళు ఎవడైనా ఉన్నాడంటే గాయపడాల్సిందే, సావాల్సిందే, సత్యతేరాల్సిందే. అది మహారాజు పట్టణం. సియోనులో నుండి ధర్మశాస్త్రము యెహోవా వాక్కు బయలుదేరేది యెరూషలేమునంటే అంత యోగ్యమైనది, అంత విలువైనది, అంత శ్రేష్టమైనది. ప్రపంచ రాజ్యాలకు ఒక సెంట్రల్ పాయింట్ గా ఉన్నటువంటి యెరూషలేము మామూలు విషయం కాదు. ఎర్రన పేర్లు 5 వచ్చినాయి కదా, 2 పోయిన సంవత్సరం అంత సంవత్సరం అయి ఉన్నాం. ఒకటి మాత్రం వదిలించారు. అది కూడాను వదిలించడం అంటే మామూలుగా శాంపిల్ వదిలించారంట. యాజకులు రేపు జరగబోయేటట్టు నిర్గమము కార్యక్రమము ఎలా చేయాలో ఒకసారి ప్రోత్సహించబడి ఇలా చెయ్యాలని ఒక శాంపిల్ కోసం వదిలించారంట. ఎర్రపెయ్యి ఇప్పుడు 4 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? 4 సిద్ధపరచబడి ఉన్నాయి. అవి సిద్ధపరచనివి బలి ఇవ్వటం, యేసుప్రభు తాగటం అయిపోతుంది. ఆలోచించిన పిల్లల కనుక భూరాజులందరూ దాన్ని కూడి విరోధముగా ఉంటారే కానీ దాన్ని వరుసపరుచుకోవడానికి దేవుడు ఆజ్ఞ. వాళ్ళ పాపం వాళ్ళంతా కూడాను ధ్వంసం చేయటం, కాల్చివేయటం, ఎవరైనా పడగొట్టడం, ఇదే వాళ్ళు చేయాల్సిన పని, చేసిన పని. వాళ్ళకున్న ఆయాసం కక్ష అంతా ఈ విధంగా తెచ్చుకుంటున్నారు. కానీ దాన్ని ఎత్తుకోవాలంటే మాత్రం చాలా ప్రమాదకరం. ఆలోచించండి. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన దేవాది దేవుడు పని కట్టుకుంటున్నాడు. ఈ వచ్చినప్పుడు బలి పర్వతం మీద ఆయన కాలు పెట్టినప్పుడు అది 2గా విడిపోయి కూడా యెరూషలేములోనే. యెరూషలేము యొక్క ప్రాధాన్యత ఎంతో విలువైనది. అలాంటి యెరూషలేము ఇప్పుడు పాడైపోయింది. చెబితే విన్నాడు, నెహెమ్యా బాధపడ్డాడు.
ఇది తిరిగి కట్టాలని ఒక ఆలోచన మెదడులో ఉన్నది. దాన్ని ఏ తిరిగా నిర్మించాలో ఒక ప్రీ ప్లాన్ గా ఒక ముందు ప్రణాళికగా నటించుకునేమంటాడు. అందుకని రాజుగారి యొక్క సహాయం పొందాలి, రాజుగారి యొక్క ఉద్దేశంతో తెలుసుకోవాలి. రాజుగారు ఏ మేరలో ఈయన యొక్క దుఃఖమును ఇతని యొక్క ముఖము చూసి ఎలా స్పందిస్తాడో ఇప్పుడు గ్రహించడానికి గాను ఈ 2వ అధ్యాయంలో ఇలా జరిగింది. అప్పుడు ఆయన అనుమతిచ్చాడు. ఒక మాట చదివేసి తిరిగి ముగించేసుకున్నాం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయంలో వచ్చి చూస్తున్నాం. అందుకు రాజు రాణి మన యొద్ద కూర్చొని ఉండగా నీ ప్రయాణం ఎన్ని దినములు పట్టును, నీవు ఎప్పుడు తిరిగి వచ్చేది అని అడిగాను. నేను ఇంతకాలం అని చెప్పినప్పుడు రాజు నన్ను పంపించుటకు చిత్తము గలవాడాయి. చూసారండి, సరే మంచిది అయ్యా, నేను వెళ్ళి ఒక్కసారి నా మహారాజు గుండా పట్టణము, ఆ శ్మశానం గుండా పట్టణము, ఎక్కడెక్కడ పట్టణం అక్కడ కూర్చోబడి పట్టణము ఒక్కసారి చూస్తానయ్యా అని అడిగాడు. సరే వెళ్ళు, బాగానే ఉంది. ఎన్ని దినములు పడతాయి, ఎన్ని దినములు పడతాయి, ఇన్ని దినములు అని చెప్పాడు. అక్కడ బైబిల్లో రాయబడి వెళ్తాము. ఆ మేరకు ఇక బయలుదేరాడు. ఎలా బయలుదేరాడు? ఆ కింద 15 వచ్చిన ఏమో ఉంటుందో చూడలే. అక్కడ ఏం కాదు, అక్కడ ఇక్కడ అదేనా వచ్చిన 11 అవుతుంది. అంతలో నేను వచ్చి 3 దినములు అక్కడే ఉండి రాత్రి అందు నేను నాతో కూడా ఉన్న కొందరు లేచితిమి. యెరూషలేమును గురించి దేవుడు నా హృదయం ముందు పుట్టించిన ఆలోచనను నేను ఎవరితో రాయనో చెప్పలేదు. దేవుడు స్తోత్రములు, హల్లెలూయా. ఎందుకు చెప్పలేదు? వినండి, కొన్ని దేవుని యొక్క ప్రణాళికలు, కొన్ని దేవుని యొక్క ఉద్దేశములు, దేవుడు చెప్పినవి కొన్ని నీకు నీకే గోప్యంగా ఉంచుకోవాలి. ఆలోచించండి. ఇది చెప్పలేదు. నేను ఇలాగా పర్మిషన్ తీసుకున్నాను రాజుగారి దగ్గర, కొన్ని దినములు నేను వెళ్ళి చూడాలనుకుంటున్నాను, నేను ఆ విధంగా వెళ్ళి పరిగణించి అంత చూస్తాను అనేటువంటి విషయం తన దేవుడు తనకు పెట్టినట్టు ఆలోచనను నీకు అప్పటిగా చెప్పలేదు. కొన్ని దైవికమైన ఆలోచనలతో చెప్పకున్నట్టు కూడా మేలే. అంతే, అవునండి. కనుక ఎవరితో పంచుకోలేదు. 3 రోజులు యెరూషలేములో పరిస్థితిస్తాడు ఉంటాడు. అతనితో ఉన్నవారు కొంతమంది లేచారు. ఆ యొక్క ప్రయాణం నువ్వు ఇట్లా వెళ్తున్నాము, అట్లాగే అయిపోతున్నాం, ఇలాగ రాజుగా చెప్పాడు, ఇలాగ వెళ్తున్నాం చూస్తాం అనేటువంటి విషయం కూడాను ఎవరికి చెప్పలేదు. అక్కడ పోతే అస్సలు చెప్పదు. ఏమో నేను చెప్పబోతే ఏమంటా, ఏం చెప్పకపోతే ఏమైంది? కొన్ని ఏదైనా జరిగి సరిపోతే తీసుకొచ్చి పెట్టండి. ఏముంది ఏముందండి అక్కడ? పెద్ద లెక్కేముంది? ఇది ఎప్పుడైనా పోవాల్సిందే. పెద్ద దీని మీద ప్రాణం ఊపే ఏమి లేదు నాకు, ఈ బాడీ మీద ఏం ఆశ లేదు నాకు. దేవుని పిల్లలు ఆలోచించండి. చెబుతున్నా, దేవుడు నీకు ఒక ఆలోచన ఇచ్చినప్పుడు, నీకు ఒక తలపు ఇచ్చినప్పుడు, నీకు ఒక ఉద్దేశం నీ పట్ల తెలియజేసినప్పుడు, దేవుడు నీవేవేళకు తెలియజేసినప్పుడు, దేవుడు ఉన్నటువంటి వాగ్దానాన్ని పట్ల ఏమేమి చేశాక అనేవి కొన్ని చెప్పగానే అన్ని చెప్పబడతారు. నా పట్ల బోర్డులు చేసినవి ఉన్నాయి, కొన్ని చెప్తా ఉంటాను. నాకు తెలుసు సమర్థం. చింతండి, ఎవరితో చెప్పలేదంట. కింద కొంచెం ముగిస్తాగా అయితే నేను ఎచ్చటికి వెళ్ళినది, ఏమి చేసినది అధికారులకు తెలియలేదు. యూదులకే గాని, యాజకులకే గాని, యజమానులకే గాని, అధికారులకే గాని, పని చేయి ఇతరమైన వారికే గాని నేను ఆ సంగతి చెప్పి ఉండలేదు. అది ఎంత గోప్యంగా అసలు మనస్సు ఎదిగిన దేవుడు. ఏమండి, మనస్సు ఎదిగిన, మనసులో దోచిన నెహెమ్యా, దేవుడి మనసు దోచిన నెహెమ్యా, దేవుడు కూడాను మనసు ఎదిగినాడు నెహెమ్యా మనసు. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప సంగతి. ఎవరికి చెప్పలేదు. చిన్నవాడికి చెప్పలా, పెద్దవాడికి చెప్పలా, అధికారికి చెప్పలా, మోహం కూడా చెప్పలా, వాడికి చెప్పలా, వీడికి చెప్పలా, ఎవరికి చెప్పలా. అంతే. చూసారండి, అక్కడి నుండి ఏం జరిగిందో కొద్ది జరిగి ముగిద్దాం. అయితే వారితో నేను ఇట్లాంటివి అనుకు
కలిగిన శ్రమ మీకు తెలిసే ఉన్నది. ఆ. యెరూషలేము ఎట్లు పాడైపోయినో దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. ఆ. మనకు ఇక మీదట నింద రాకుండా ఆ. యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. ఆ. ఇదియు కాక ఆ. నాకు సహాయం చేయి దేవుని కరుణాహస్తముని గురించి ఆ. రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ ఆ. నేను వారితో చెప్పితిని. చాలండి. వాళ్ళు భుజింగపు ద్వారం గుండా వచ్చారట. నేను రాత్రి కాలమందు నేను రాత్రి కాలమందు లోయ ద్వారము గుండా లోయ ద్వారము గుండా భుజంగపు బావి ఎదుటికిని ఆ. పెంట ద్వారమున ఆ. దగ్గరకు ఆ, పోయి పోయి పడద్రోయబడిన యెరూషలేము యొక్క ప్రాకారమును చూడగా ఆ. దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండేను. ఆ. తరువాత నేను ఆ. కుక్క గుమ్మమునకు వచ్చి ఆ. రాజు కోనేటికి వెళితిని గాని ఆ. నేను ఎక్కి ఉన్న పశువు పోవుటకు ఎడపలేకపోయాను. చూశారండి, అలాగా ఈ గుమ్మల గురించి ఒకసారి నేను వచ్చిన ఒక 10 years లో చెప్పాను. 12 గుమ్మల గురించి దేవుని చిత్తమైతే ఒకసారి చెప్తాను. అన్ని గుమ్మలు చెప్తానని తెలీదు. ఒక వారంలో కనీసం ఒక 2 గుమ్మలు చొప్పున మీకు చెప్తాను. ఆ 12 గుమ్మలు ఉన్నాయి. యెరూషలేముకు 12 గుమ్మలు ఉన్నాయి. 12 గుమ్మలు ఒక్కొక్క గుమ్మ ఒక్కొక్క ప్రత్యేకత ఉంటాయి. దాని ఉద్దేశం వేరండి. అవును, ఈ విధంగా భుజంగపు బావి దగ్గరకు లోయ ద్వారము కొండ, ది గేట్ ఆఫ్ వ్యాలీ, ఆ విధంగా వచ్చేసి దాన్ని అంతా కూడా సీక్రెట్ గా వచ్చి ప్రయాణం చేసి యెరూషలేము పడగొట్టిందండి. అది ఎలా అయిపోయింది, ఎంత ధ్వంసం అయిపోయింది, ఏ విధంగా అది నాశనం అయిపోయింది మొత్తం కూడాను అలాగే చూశారంట. ఆలోచించండి ప్రియులారా, మనం కూడాను అలాంటి ఆసక్తి కలిగి దేవుని యొక్క కార్యములలో, దేవుని యొక్క విషయంలో మనం అందరం కూడాను మాంసముగా ఉండకుండా చక్కగా అన్ని విషయంలో పులికొల్పబడిన వారమై ఇలాగా ఎవరు బతుకు వాడే చక్కగా దేవుని కుటుంబంలో ఆయన చేసినటువంటి వాగ్దాన రీత్యా ఇలా ముందుకు సాగితే ఎంత ధన్యత ఆలోచించండి. అందుకనే బైబిల్ గ్రంథమంతట్లో నేహెమ్యా ప్రత్యేకంగా సువర్ణ అక్షరాలతో నిర్మించబడి ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మామూలు విషయం కాదు, మామూలు విషయం కాదు. శేషించబడిన వారు అంతమంది ఉన్నా, బబులోను సెరల నుండి ఎజ్రా 2వ అధ్యాయంలో లెక్కకి ఎంతమంది ఉంది తర్వాత చూసుకోండి. అంతమంది ఉన్నా ఎవరికలేని ఆలోచన, ఎవరికలేని ఆలోచన. దేవుని బిడ్డలారా, నెహెమ్యా కలిగింది. ప్రదేశంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, నెహెమ్యా కలిగింది. అవునా, ఆ రాజుకు ఒక అన్యుడు, దేవుడంత తెలియని వ్యక్తి. అలాంటి వ్యక్తి దగ్గర కూడాను ఆ రాజుగారిని గెలుచుకున్నాడు, ఆ రాజుగారి చేత ఒప్పించుకున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలు చేయటకు ముందంజ వేశాడు. అందుకని తనకు వచ్చేటటువంటి ఆలోచన తలపు ఇంకెవరితో పెంచుకోకుండా అంతా ఉన్న కొద్ది మంది యూదులను తీసుకుని వెళ్ళి ఆ భుజింగపు లోయ ద్వారం గుండా భుజింగపు ద్వారం గుండా వచ్చేసి ఆ విధంగా అదంతా కూడా ఒకసారి చూసేసాడు. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. కనుక నెహెమ్యా ఆఫ్టర్ వాకపు బేరం గిన్నెందించబడండి లైక్ ప్యూన్. అంతే. ఆఫీసులో పనిచేసే పిల్లలకి ఎంత విలువ ఉంటుందో మీరు తెలుసా? ఎప్పుడేమండి ఉంటుందా? వాచ్మెన్లకి ఎంత విలువ ఉంటుంది? పని మన అమ్మాయిని అబ్బాయిని తీసుకురావాలి స్కూల్ దగ్గర, బాగలేదంట. బాగలేదని ఫోన్ చేశారు, అంటే మేము వచ్చాము. ఎందుకు ఎలా వద్దంటే అట్లా పోతామని ముందు వాడి సంగతేమో కానీ గేట్ చీల్చుకుని అయినా సరే లోపలికి తీసుకుంటాం. వాడికి ఎంత విలువ ఉంది చెప్పాలి. అంటే అమ్మాయి వాటిలో ఉందండి, ఎందయ్యా పనివు వాటి బాయినో వాటి అమ్మనో అంటారు. నేను బాగోలే బలేదానివే, నేను బలే వాడివేనే ఆగో ఎత్తుకుని పోయేవాళ్ళు లేరా? ఎట్లా చేస్తారా? పీను ఆలోచించండి. ఇంకొక మాట చెప్పి తల ముగిస్తున్నా. 10 నిమిషాలు కాకుండా 2 నిమిషాలు ముగిస్తాను. గిన్నెని అందించేవారు ఎవరై ఉంటారు, ఎలాంటి వారు అని మీరు అర్థం చేసుకుంటే, ఏ రాజుగారి దగ్గరైనా ద్రాక్షరసం పంచించేవారు జనరల్ యూనిట్స్. నా పుస్తకులు
ఎలాంటి వాళ్ళు చెప్పండి, చెప్పాలి అందులో. అప్పుడు ఎనక్స్ దాన్ని చచ్చుపుచ్చలేదు. ఏనోక్స్ అంటే 3 రకాలు అన్నారు. నా పురుషులు అంటే దేవుని బిడ్డారా, నా పురుషులు 3 రకాలు ఉన్నారు. చదువుతారా? ముగిస్తున్నాను. మత్తయి సువార్త 19వ అధ్యాయం చూడండి. చదవండి. తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టిన వారు గలరు. చాలు, ఇక్కడ ఆపన్నా, కొంచెం వివరిస్తా. ఒట్లు వెంబడవుతున్నారు జనం. ఒట్లు వెంబడవుతారు, సప్పట్లో పుచ్చుకుంటారు. నేను ఆశ్చర్యపోయి చూస్తాను. ఇప్పుడు బజార్కి వెళ్ళేటప్పుడు వాళ్ళని చూస్తాను. ఇక చచ్చు పుచ్చలేదు, భయపడతానంట వాళ్ళకి. వాళ్ళు అంట అడిగింది ఇవ్వకపోతే జీవన అంట. అదేం జీవన నా వాడు అంతా నాకు ఎదురు. నీకు గురించి ప్రవచనం ఉంది, అది కూడా చూపించి పంపిస్తా. ఈ ఏనపుసం గురించి ప్రవచనం ఉందండి, బ్రహ్మాండమైన ప్రవచనం. యెషయా నేను చూపించి కానీ పంపించాను. టైం అయిందని చూడద్దు, చూస్తే నేను చేసేటం లేదు. కనుక దేవుడు బిడ్డలారా, తల్లి గర్భనందు నపుంసకులుగా పుట్టిన వారు గలరు. దేవుడే చేసుకున్నాడు. ఏమండి, ఏందోనండి, అబ్బాయిగానే పుట్టాడు. మా అబ్బాయి 10 సంవత్సరాలు రాగానే ఏందోనండి మారిపోయాడు అన్న వాళ్ళు ఉంటున్నారండి. వింటున్నారని నేను జోక్గా అంటలేదు, జరుగుతున్న తంతండి. పై వాళ్ళు కూడా వింటున్నట్టున్నారు. అసలేం పుట్టాడు, అబ్బాయి కానీ పుట్టాడు. కానీ ఏమైంది సమీపి అమ్మాయికి అయిందండి. అంతే దేవుని బిడ్డలారా. కనుక దేవుడి చేత తల్లి గర్భంలో ఉన్నప్పుడే నపుంసకులుగా రూపించబడిన వారు ఉన్నారు. ఒక తేడా. రెండవ తగ్గది, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు కలరు. మనుషులే చేసేస్తున్నారు. ఏమండి, ఈ మాటలన్నీ నేను చెప్పలేనులే, కానీ మా ఊళ్ళో కూడా ఓ సంగతి దొరికింది. అదే నేను మీకు చెప్పను. చదువుకునే రోజుల్లో అప్పుడు మేము పిల్లలం అండి, మేము చిన్న పిల్లలమే. కాస్త వంకటింక రోడ్డు ఉంటాను వాళ్ళలో. మా అన్న కూడా ఉంటాడు, ఫ్యామిలీ మ్యాన్. ఇలాంటి వాళ్ళు కనుక దేవుని బిడ్డలారా, ఇలాగ మనుషులు పాపం పద్ధతిగా నెమ్మదిగా ఏమండి ఉంటే కొద్దిగా లేక ఇంకో ముద్ర వేసేస్తారు. ఏముద్ర ఇదే ఇప్పుడు నేను చెప్పుకున్నా. ఇప్పుడు నేను చెప్పేదే పాపం కాముగా ప్రశాంతంగా యేసయ్యా నీ కృపయ్యా, ఇలాగ జీవిస్తున్నానంటే నీ కృపయ్యా అని చక్కగా దేవుడికి అప్పగిస్తూ చదువుతున్నాడు. చక్కగా చదువుతున్నాను, ఊరుకుంటుందా? ఏమండి, ఈ ముద్ర వేసేస్తారు. మీకు తెలుసు, నేను ఇక చెప్పను. మనుషులు చేత చేయబడ్డవారు. అర్థమవుతుందిగా? ఇక 3వ చూద్దాం. పరలోక రాజ్యము నిమిత్తము తమను తామే నపుంసకులుగా చేసుకున్న వారు నపుంసకులు కలరు. దేవుని స్తోత్రములు, హల్లెలూయా. ఈ 3వ క్యారెక్టర్ ఎవరంటారేమో. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. అపోస్తలుడు పౌలు గారు వస్తాడు. ఇంకా దేవుడు గారు జీవించి మ్యారేజ్లైనా పిల్లలు ఉన్నా ఇక మాకు ఎవరికో సంబంధం అవసరం లేదని అనుకుని దేవుని కోసం జీవించి త్యాగం చేసుకునేటువంటి వారు ఇది దేవుని రాజ్యం కోసం, దేవుని కోసమే ఇలాగ అయిపోతారు. ఈ 3 క్యాడర్స్ లో ఈ నెహెమ్యా ఏ క్యాడర్ అన్నా కావచ్చు. అర్థమైందా? ఈ 3లో ఈ నెహెమ్యా ఏ క్యాడర్ కన్నా సంగమే. అలాంటి ఆయన ఎలాంటైనా అది దేవుని కొరకు, దేవుని చేత, తల్లి గర్భం నుండో ఏదన్నా కావచ్చు. సహజంగా కూడాను అసలు కంపేరర్స్ అంటే ఇదేనంట. ఎలాంటి వారేనంట. అయితే వీళ్ళు ఇప్పుడు వచ్చేటువంటి కొట్టుల దగ్గరికి వెళ్ళి చప్పట్ల కొట్టి తొలివేసే నపుంసకులు కాదు ఈయన. ఏనా చెప్పడమే ఆదరు కాదు ఈయన. ఈయన దేవుని అందులో భయపడుతుంది. ఆయన దేవుని యొక్క కృప పొందినటువంటి వ్యక్తి. అమ్మ, దేవుని యొక్క ప్రత్యేక ప్రణాళిక కలిగినటువంటి వ్యక్తి అండి. అలాగున్నటువంటి నెహెమ్యా ఈ చంద్రుల గురించి
అంటే అచ్చ తెలుగులో ఏమంటారంటే నపుంసకుల్ని షండు అంటారు. ఈ షండుల గురించి ఒక ప్రవచనం చెప్పేసి చదివించేసి ముగిస్తున్నాను. చూడండి, యెషయా చాలా బలమైన ప్రవచనం అండి. ఇది మనం చూస్తుంటే ఇదేంటి అనుకుంటాం కదా, లక్షల కొంటే వాళ్ళు ఉండాలండి, అది వేరే సంగతి. కానీ ఉండాలండి. ఒక వచ్చిన పాడమ్మా, కొంచెం మీదేమో పాటలు లేదు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు మీరు మళ్ళీ. పాడమ్మా. చుట్టూ నన్ను ఆవరించావు, వెనుకను ముందును కప్పి, చుట్టూ నన్ను ఆవరించావు, ఆలోచనము కట్టి నీవే నడిపించావు, యెషయా గ్రంథము 56వ అధ్యాయము 3వ వచనం దగ్గర యెహోవాను హత్తుకుని అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనుల్లో నుండి నన్ను వెలివేయునని అనుకోనవద్దు. షండు అనగా నపుంసకుడు. ఏమన్నా చదువు. నేను ఎండిన చెట్టునని అనుకోవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారము చేసుకొనుచున్న షండులను గూర్చి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికి ఇచ్చేదను. చూసారండి, దేవుడు వాడిని ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే ఎంతైనా ప్రేమించాడు. నా ప్రాకారంలో ఏం చేస్తాను వాడిని? ఎందుకు చెట్టు అందుకుంటున్నావేమో, ఏమండి? నన్ను ఏదో చిన్న చూపు చూస్తున్నారనుకుంటున్నావేమో. ఒకవేళ నువ్వు చూడవచ్చేమో, కానీ నేను మాత్రం యెహోవా ఏర్పాటు చేసిన స్థలంలో ఒక భాగంలో ఉంటాను. చదువయ్యా. కొడుకులు కూతుళ్ళు అని నేర్పించుకుంటూ కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను, కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. విశ్రాంతి దినములను అపవిత్రపరచకుండా చాలయ్యా. కనుక ఆ విధంగా చెడ్డలకు వచ్చే దేవుడు ఎంత చక్కగా వారి పట్ల వాగ్దానం చేశాడు. చూడండి, ఆలోచించండి. దేవుడి కోసము వారే పురుషుగా చేసుకున్నటువంటి వారు ఇంత 3వ వాదం చూస్తేనే అలాంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు బిడ్డలారా, ఇలాంటి వారిలోకి వచ్చాడు నెహెమ్యా. అయితేనేమండి, దేవుడు అతను పెట్టినటువంటి దేవుడు పెట్టిన తలపు ఆలోచన, దేవుడు అతని పట్ల వచ్చిన ఉద్దేశం నెరవేర్చడానికి కాదు. ఆ విధంగా ఆ భుజింగపు బావి దగ్గరకు వెళ్ళి ఆ లోయ దూరం కూడా వెళ్ళి అంతలను అలా పరిశీలించి చూశాడంట. యెషయా, నా దేవుడు ఉన్న మహాపటం ఈ రోజు ఇలాగే ఒక భారము, ఒక బాధ్యత. ఆలోచించండి, ఎంతమందికి మనం మనకి ఆదివారం త్వరగా టైంకి వెళ్ళాలనే భారం, బాధ్యత. ప్రథమ ప్రాంతానికి ముందుగానే నేను ఉండాలనే భారం, బాధ్యత. దేవుని వాక్య ప్రకారంగా నేను అన్ని విషయంలో దేవుని యొక్క చిత్తాంశంలో మలుచుకొని అన్ని విషయంలో ఆయన కృపలో ముందుకు సాగాలనే బాధ్యత, భారము. నేను ఒక్కడానని ఒక్కడే కాకుండా నా కుటుంబాన్ని కూడా మార్చుకునే ఒక బాధ్యత, భారము. నేను ఒక్కడే, నా కుటుంబం ఒక్కడే కాకుండా అనేక మంది నశించిపోతున్నారు కనుక చిన్న సాక్ష్యమైన నేను దేవుడికి చెప్పుకుంటాను అనేది భారం, బాధ్యత. ఈ నెహెమ్యా లాంటి వారు లేవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించండి ప్రియులారా. చూస్తారా, ఏదో గిన్నె అందిస్తున్నాడంటే గిన్నె అందించాలని ఈజీగా అనుకుంటున్నారా? దేవుడి కప్పు బేదలుగా ఉంచడం, అది కట్టేటప్పుడు చాలా పరిస్థితులు చూపించాడు. దేవుని చిత్రంతో ఒకసారి మాట శత్రువులు సంబల్తో టోబి అనేటువంటి వారు ఇద్దరు అతనికి వ్యతిరేకంగా వేశారు.
చక్కగా ఒక రూమ్ అద్దెకు తీసుకున్నారు. మళ్ళా ఇల్లు కద్దుకున్నట్టుగా తీసుకుని గదిలోకి వెళ్ళారు. ఇక అపహాస్యంగా మాట్లాడటం మొదలు పెట్టారు. ఆ పట్టణానికి వచ్చి ఎంతో అపహాస్యంగా మాట్లాడారు. ఇది చెడు పట్టణం అని ప్రచారం చేశారు. రాజుల దర్యావేశ కాలంలో ఒక దాఖలు కూడా ఒక లేఖ రాసి పంపించారు. జలాపి వేయమని చెప్పారు. అయినా సరే దేవునికి అప్పగించుకుని ప్రార్థన పూర్వకంగా ఆ దర్యావేశం కదిలించింది. దేవుని ఆత్మ కదిలించింది. ఇవన్నీ విషయాలు చాలా మంది తర్వాత చెప్తాను. ఆ విధంగా ముందుకు వచ్చాను. దర్యావేశ కూడా ఒక చక్కని అగ్ని పెట్టేసాడు. ఒక్క మాట చెప్పి ముగిస్తున్నాను. ఏమిటో తెలుసా అండి, నెహెమ్యాకు విరోధముగా ఎవరు వచ్చినా సరే వారిని వారి కుటుంబంలో పెంట కుప్పలుగా చేసేసేది. ఒక నెహెమ్యాకే కాదు బాధ్యత, నాకు కూడా ఉన్నది. ఒక అన్యుడు అన్నాడండి, ఒక అన్యుడు అన్నాడు. ఆలోచించండి, నెహెమ్యా ఒక్కరికి కాదు బాధ్యత, నేను కూడాను నా ఖజానాలో నుండి పంపిస్తున్నాను. నా ఖజానాలో నేను ఇస్తున్నాను, కొంత నేను నెహెమ్యాకి ఇస్తున్నాను. ఆ ఒక్క పట్టణం కట్టడానికి ఎవరైనా వ్యతిరేకించినట్లా వారిని వారి కుటుంబములను అలాగా పెంచుకుంటున్నా చేయమని ఆజ్ఞాపించేశారు. కనుక ఆగిపోయినటువంటి మహాపట్టణం పూర్తి చేయబడింది. పూర్తి చేయబడింది. కంక్లూజన్కి వస్తున్నా. ఇది పెట్ట కథ కాదు. చెప్పమంటారా వద్దా? చెప్పండి, చెప్పండి సార్. ఒక్క మాట చెప్పేసి ముగిస్తున్నా. అంత అయిపోయిన తర్వాత, కష్టం అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇజ్రాయేలీలోని కొంతమందిని ఇప్పుడు వీరు ఎలా ఉన్నారంటే, అన్యులు ఎవరో ఏమనుకోవద్దు దయచేసి. నా సంగతి రక్షించబడిన అన్యులు ఎవరో ఏమనుకోవద్దు. దేవుని బిడ్డలారా, మనలో రక్షించబడిన వారు ఉన్నారు అనుకోండి. ఇజ్రాయిల్లో రక్షించబడిన వారు, దేవుని కృప పొందిన వారు ఏం చేశారంటే అన్యులను ఆ విలువ అందుకోవద్దని వారికి స్పష్టంగా రాయబడి ఉన్నాయి. స్పష్టంగా రాయబడి ఉన్నాయి. దేవుని బిడ్డలారా, అయితే వీళ్ళు విలువ అందుకున్నారు. ఒకటి తప్పు. రెండోది ఏంటో తెలుసా అండి, విశ్రాంతి దినము నిలుచున్నారు. ఒక చిన్న మాట చదివించేసి నేను కంక్లూజన్కి వస్తాను. చూడండి, నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథము ఫైనల్కి వచ్చేసానండి. ఏమనుకోవద్దు, ఆకలి అవుతుందేమో. పాపం పాపం పాపం. అమ్మా ఆకలి అయ్యే వాళ్ళు వెళ్తారా? అబ్బాయి వెళ్తారమ్మా? చెప్పండి అమ్మా. నా దగ్గర ఏమైనా డబ్బులు లేవు, మరి ఏమైనా బిర్యానీలు మీరు తీసుకొచ్చి పెడదామంటే, అయ్యో ఏం చేస్తావు చెప్పండి. అయ్యో సరే సరే, ఒక మాట చదువుతాము. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 3 విషయాలు అక్కడ గద్దించాడు. కొంచెం ఆ 3 విషయాలు మీకు క్లారిటీగా చెప్పేసేసి నేను వెంటనే ముగిస్తున్నానండి. 15వ వచనం చదవయ్యా. నెహెమ్యా 13:15. ఆ దినములలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తోటలను త్రొక్కుటయు, గింజల తోటలను కోయుటయు, గాడిదల మీద బరువులు మోపుటయు, ద్రాక్ష రసమును, ద్రాక్ష పండ్లను, అంజూరపు పండ్లను, నానా విధములైన బరువులను విశ్రాంతి దినమున యెరూషలేములోనికి తీసుకొని వచ్చుటయు చూచి ఈ ఆహార వస్తువులను ఆ దినమున అమ్మిన వారిని గుర్తించితిని. తూరు దేశస్థులను కాపురముండి యెరూషలేములోను విశ్రాంతి దినములలోను యూదులకును చేపలు మొదలైన నానా విధ వస్తువులను తెచ్చి అమ్ముచుండిరి. మొదటిగా తెచ్చాను అన్నాడు. వాటి బుచ్చి అక్కడ యూదుల ప్రధానంలోను నేను ఎదురాడి విశ్రాంతి దినములను నిర్లక్ష్యం పెట్టి మీరెందుకు ఈ దుష్కార్యములు చేయుదురు? మీ పితరులు ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మన మీదకి ఈ పట్టణస్థుల మీదకి కీడు రప్పింపలేదా? అయితే మీరు విశ్రాంతి దినములను నిర్లక్ష్య పెట్టి ఇశ్రాయేలు మీదకి కోపము మరి అధికంగా రప్పించుచున్నారని చెప్పింది. చాలు. ఇప్పుడు వారందరూ సమావేశపరిచి వారిలో ఉన్న లోపాన్ని దేవుని ఆత్మ చేస్తుంది. విశ్రాంతి దినం అసలు ఆ రోజు వ్యాపారం చేస్తాను. ఇప్పుడు అదేం లేదులేండి. ఇప్పుడు అదేం లేదు. ఎవరు వినేవాడు లేడు, చచ్చేవాడు లేడు. వ్యాపారం చేయొద్దన్నా, కొనవద్దు, తీసుకోవద్దు, నువ్వివ్వవద్దు. అలాగా కొన్ని నిష్టగా ఉండాలని చెప్పారు. బరువులు మోయవద్దు. ఈ విశ్రాంతి దినాన్ని గురించి దేవుని చిత్రంలో ఒకసారి చూపిస్తాను మీకు. 23:3 ఇంకా ఒక ధ్యాతగా మాట్లాడాడు. 24 దేవుని ఆత్మ బరువులు కూడా మోయొద్దు అన్నాడు. ఆ రోజు మేముందలేండి, పనికి వెళ్దాం అనుకున్నాను. మధ్యాహ్నం ప్రార్థన ఇంకానే వెళ్దామని. ఎప్పుడంట ఇది వంక
నేను అడుగుతానా, నాకు ఏ సంబంధం లేదు, మిమ్మల్ని అడగను, నేను ఏమాత్రం వస్తే చూస్తాం, లేకపోతే లేదు. కనుక గర్తించాడు నెహెమ్యా. ఎందుకు విశ్రాంతి కనుక లక్ష్య పెట్టారు? మన పితరులు ఇలా చేసి కదా దేవుడి పాపం మన మీదకి వచ్చింది. ఒకటి గర్తించాడు. రెండోది ఏంటో తెలుసండి, విశ్రాంతి దినవన తలుపులన్నీ తీసేయమన్నాడు. టైం లేదు ఆ రోజు కలిసి అంతవరకు. ఎందుకు మీరు మూసేస్తున్నారు అని అన్నా. రెండు, ఆ తర్వాత నా మూడవది అన్నిలతో తిరిగి ముందుకున్నాను. ఏంటంటే అది కొంచెం జరుగుతాయి. అది కూడాను అది ఎక్కడ ఉందంటే 23 చదవండి. ఆ దినములలో అష్డోదు, అమ్మోను, మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహం చేసుకోవడం కొందరు యూదులు నాకు కనబడిరి. వారి కుమారులలో సగం మంది అష్డోదు భాష మాట్లాడువారు, వారు ఆయా భాషలు మాట్లాడువారు గాని యూదుల భాష వారిలో ఎవరికి రాదు. అంతటా నేను వారితో వాదించి వారిని చెప్పించి కొందరిని కొట్టి వారి తల వెంట్రుకలను పెరిగివేసి, మీరు వారి కుమారులకు మీ కుమార్తెలను ఇయ్యకయు, మీ కుమారులకైనను మీకైనను వారి కుమార్తెను పుచ్చుకొనకయు అని వారి చేత దేవుని పేరిట ప్రమాణము చేయించి ఇట్టి కార్యములు జరిగించి, ఇశ్రాయేలు రాజైన సొలొమోను పాపం చేయలేదా? అనేక జనుల్లో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేరేపింపబడిన వాడై ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా నియమింపబడినను అన్య స్త్రీలు అతని చేత సహ పాపం చేయించలేదా? చూసారంటే ఈ విధంగా గర్తించాడు. ఎందుకు మీరు దేవుడు ఆజ్ఞ కదా మీరు అన్నిలతో వీయు అందవద్దని ఇది మీరు ఇట్లా చేశారు. ఇందువల్ల కోపం మన మీదకి వచ్చింది. దేవుని కోపం ఉగ్రత మన మీదకి వచ్చింది. ఎందుకు ఇలా చేస్తారని ఆయన దూరం చేసేసారు. ఎక్కడికెక్కడ వారిని విడిచిపెట్టండి. యెజ్రా గ్రంథంలో ఉంది, నేను నెక్స్ట్ వీక్ చూపిస్తాను. నిర్దాక్షిణ్యంగా దేవుడు చెప్పాడు, విడిచిపెట్టేయండి వాటిని. విడిచిపెట్టేశారండి. అవునండి, విడిచిపెట్టేశారు. అలాగే విడిచిపెట్టిన వారిది ఆ గోత్రం ఒకటి మాత్రం కనపడితే కొట్టివేశారు. అది కూడా వచ్చే వారం అది చదివి చాలా బాధపడ్డాను. చదివి బాధపడ్డాను. ఎవరు పెట్టారో ఆలోచించండి. మనం దేవుని ఇష్టంగా జీవించమని నేర్చుకోవాలి. దేవుడు మనకు ఆలోచన పెట్టినప్పుడు, దేవుడు మన పట్ల ఒక ఉద్దేశం పెట్టినప్పుడు, దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక రచించినప్పుడు, దేవుడి యొక్క కృప మన పట్ల ఉన్నప్పుడు, దేవుడు నేను ఉన్నతంగా తీసుకున్నా ఆశించినప్పుడు నీవు వాళ్ళ దేవుని ఆత్మకు బద్దురాలు వైతువా ధన్యురాలే. కనుక ఈ విధంగా వాళ్ళందరూ కూడా కొంచెం రీఫార్మేషన్ అనగా సంస్కరించడానికి ముందుకు వచ్చేసారు. నెహెమ్యా వచ్చి ఇశ్రాయేలీయులంతా మనం సమావేశపరిచి ఈ విధంగా క్రియేట్ చేసేసారు. కనుక లోకం నుండి, పాపం నుండి, శాపం నుండి, సమత్వం నుండి మనం ఏదో చిన్నదే అనుకుంటాం. చిన్నదే పెద్ద ఆలోచించండి. ప్రియులారా, చిన్నదాన్ని ఖండించాలి. అందుకని పుట్టాడంట, చెప్పించాడంట. ఆలోచించండి. అక్కడ రాయబడి ఉందా లేదయ్యా? అవును, కొట్టాడు, చెప్పించాడు, వాళ్ళ వెంట్రుకలు పెరిగి వేశాడంట. వీళ్ళు చేసేసి వీళ్ళు మార్చుకోండి జీవితాలు. అంటే చాలా మంది వాళ్ళ అన్నిలు వ్యాధులను విడిచిపెట్టారంట. నేను చదివి కూడా బాధపడ్డాను. ఇజ్రాయెల్లో ఉన్నది తర్వాత చూపిస్తాను. అలాగే దేవుడు బిడ్డలారా, ఈ మధ్యాహ్న పరిశ్రమలో ఆలోచించండి. దేవుడు నువ్వు ఇష్టకరంగా జీవించు. నెహెమ్యా లాంటి మంచి ప్రార్థనా పనులలో, నెహెమ్యా లాంటి పడగొట్టిన త్రికముడిస్తున్న కథకల వారిగా, నెహెమ్యా లాగా అన్ని విషయంలో దేవుని కృపను కలిగినటువంటి వారిగా, దేవుని యొక్క చిత్తాన్ని చేసేవారిగా సమర్థవంతులైన వారంటే నెహెమ్యా లాగా మన ఆత్మీయ జీవితాలు దేవుడిని కట్టబడితే ఎంత ధన్యత. ఎంత తగ్గించుకున్నాడు. ఒక కప్పు పేరు ఇది నిందించేవాడు, ఇప్పుడు ఉన్నతమైన వ్యక్తిగా మారాడు. దేవుని బిడ్డలారా, తను తాను తగ్గించుకున్న వాడిని హెచ్చించబడిన. ఎప్పుడైనా దేవునిలో తగ్గించుకో, దేవుని పొందుతాం. చివరి దినాల్లో ఉన్నాము, ఎలా ఉన్నాము ఒకసారి చిన్న ప్రార్థన చేసుకున్నాం. అందరూ ప్రార్థన చేయండి.